భార్య సంపాదన భర్త కానీ భర్త సంపాదన భార్య కానీ సమాచార హక్కు చట్టం కింద అడిగే హక్కు లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చెప్పింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం అయితే తప్ప ఈ చట్టంలోని సెక్షన్ 8(1)(j) కింద వ్యక్తిగత సమాచారం వెల్లడికి మినహాయింపు ఉందని చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్లు కూడా దీని కిందకే వస్తాయని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ స్పష్టం చేశారు. భర్తకు దూరంగా ఉంటున్న మహిళ పన్ను పరిధిలోకి వచ్చి అతని ఆదాయ వివరాలు వెల్లడించాలని కోరుతూ గతంలో ఆర్టీఐ కింద దరఖాస్తు చేసింది. వివరాలను బహిర్గతం చేయాలని ఐటీ అధికారులు 2021లో కేంద్ర సమాచార కమిషనర్ సిఐసి ఆదేశించారు. సిఐసి ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద విచారణ చేపట్టి న్యాయస్థానం భార్య కోరిన వివరాలు పిటిషనర్ వ్యక్తిగత సమాచారం అని, అది ప్రజా ప్రయోజనం కిందకి రానందున దాన్ని వెల్లడించాలని ఆదేశించలేమని చెప్పింది. ఈ క్రమంలోనే సిఐసి ఉత్తర్వులను పక్కన పెడుతూ ఇటీవల తీర్పిచ్చింది. ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఆర్టీఐ చట్టాన్ని రూపొందించారని హైకోర్టు గుర్తు చేసింది. విస్తృత ప్రజానీకంతో సంబంధం లేని వ్యక్తిగత సమాచారం వెల్లడికి అనుమతించడం దాని ఉద్దేశం కాదని చెప్పింది. భరణం దావా పరిష్కారానికి భర్త ఆదాయ వివరాలు అవసరమని వాదించినప్పటికీ దానికి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. భరణం కేసులు ఇరుపక్షాలు తమ ఆదాయం, ఆస్తుల్ని, అప్పులకు సంబంధించిన అఫిడవిట్లను దాఖలు చేయాలని చట్టం నిర్దేశిస్తోందని చెప్పింది.